2026లో అప్పుడే 7 నెలలు అయిపోయాయి. ఫస్ట్ హాఫ్లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు సాటిస్ఫై చేయగలిగాయి. సమ్మర్ వృధాగా పోయింది. జూన్ జూలైలో ఎన్ని అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదుపు తప్పాయి. ఇంకొన్ని డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడ్డాయి. ఇక ఆగస్టు నెలలో లక్ టెస్ట్కు రెడీ అయిన ఆ సినిమాలేంటో చూద్దాం. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలే ఏవీ రాలేదు. ఇండిపెండెన్స్ డే హాలిడేస్కు కూలీ అండ్ వార్ 2 చిత్రాలను తేల్చుకోమని వదిలేసింది తెలుగు ఇండస్ట్రీ. కానీ ఈ ఆగస్టు నిరుడు లెక్క ఉండదు. రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతున్నాయి. ఫస్ట్ వీక్లో హర్రర్ కామెడీతో వస్తున్నాడు వరుణ్ తేజ్. ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది కొరియన్ కనకరాజ్. మేర్లపాక గాంధీ దర్శకుడు. అదే రోజు కింగ్ జాకీ క్వీన్ అంటూ రైజింగ్ హీరోస్ మెగా హీరోతో పోటీ పడుతున్నారు. ఆగస్టులో సెకండ్ వీకెండ్ చాలా కీలకం. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ కోర్ట్ రూమ్ డ్రామా పళ్ల బురుసు అదే రోజు వస్తుండగా, వన్స్ అపాన్ ఏ టైమ్ సక్సెస్ఫుల్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్న హర్రర్ మూవీ అఘద ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. థర్డ్ ఫ్రైడే డివోషనల్ వీక్. మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడితో సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు లాస్ట్ ఫ్రైడేకి శర్వానంద్ భోగితో రావాల్సింది. కానీ ఇప్పటి వరకు టీజర్ గానీ గ్లింప్స్ గానీ రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా పోస్ట్ పోన్ కాదు, కానీ అన్అఫీషియల్గా ఆగస్టు 28న సినిమా వచ్చే ఛాన్స్ లేదని టీఎఫ్ఐలో వినిపిస్తున్న మాట. ఆగస్టులో టాలీవుడ్ సినిమాలతో పోటీగా డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ నుండి యష్ వరకు తెలుగు సినిమా మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటి వరకు మన సినిమానే అనుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పరాయిదైంది. ఇలా ప్రతి వీక్ పొరుగు భాష చిత్రాలే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇంతకీ ఆ డబ్బింగ్ చిత్రాలేంటో ఇంగప్పారు. ఆగస్టు 7న టాలీవుడ్లో రీల్ కనకరాజ్ అండ్ రియల్ కనకరాజ్ మధ్య డిష్యూన్ జరగబోతోంది. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్తో క్లాష్కు సిద్ధమయ్యాడు లోకేష్ కనకరాజ్. ఆయన హీరోగా పరిచయమవుతున్న డీసీ ఈ ఫ్రైడేనే తమిళతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. కరుపుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథన్ సన్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఇది బైలింగ్వల్ మూవీ అనుకున్నారు సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్. కానీ తమిళంలో మూవీ తెరకెక్కించి తెలుగులో డబ్ చేశామని దర్శకుడు తేల్చేయడంతో కాస్త హర్ట్ అయ్యారు. స్ట్రైట్ తెలుగు మూవీస్ అఘద, పళ్లబురుసు చిత్రాలు ఈ మూవీతో పోటీ పడాల్సిందే. ఫస్ట్ 2 వీక్స్ తమిళ సినిమాల జాతర అనుకుంటే థర్డ్ వీక్లో మలయాళ చిత్రాల హవా. ఓనం పండుగ సందర్భంగా దుల్కర్ సల్మాన్ ఐఎం గేమ్ ఆగస్టు 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. అలాగే ఖలీఫాను పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులోకి తీసుకువస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి డౌటే. కానీ రవితేజ ఇరుముడితో డీక్యూ క్లాష్ మాత్రం ఖాయం. ఈ 3 వీక్స్ ఓ ఎత్తైతే ఫోర్త్ వీక్ మరో ఎత్తు. కన్నడ హై ఆక్టేన్ ఫిలిం టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన యష్ రా అండ్ రస్టిక్ మూవీతో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లిమ్స్, సాంగ్స్ చూస్తే ఆడియన్స్ కి కాదు సెన్సార్ బోర్డ్ కి కూడా దడ పుట్టేట్లుగానే ఉంది. ఇలా ఆగస్టు మొత్తం రోలర్ కోస్టర్ రైడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి మూవీ లవర్స్ ఏ సినిమాలకు విక్టరీ కట్టబెడతారో లెట్స్ సీ. రామాయణ ట్రైలర్ లో రాముడిగా రణబీర్ కన్నా రావణాసురుడిగా యష్ హైలైట్ అయ్యాడు. అందులో నో డౌట్. అలా అని రణబీర్ ఆకట్టుకోలేదని కాదు, కానీ యష్ ముందు తేలిపోయాడంతే. అలాగే సాయి పల్లవి కన్నా రకుల్ ప్రీత్ సింగ్ బాగుందన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఒక్క షాట్ తో ట్రెండింగ్ అవుతోంది సురభి దాస్. ఇంతకీ ఎవరా బ్యూటీ? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫిలిం రామాయణ. 4,000 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ మూవీ తొలి పార్ట్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతోంది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీత సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా రణబీర్ కన్నా యష్ కి ఎలివేషన్ ఇచ్చినట్లు కనిపించింది. యష్ మూవీకి ఒక ఇన్వెస్టర్ అని హైలైట్ చేశారో, లేక ఇప్పుడే రాముడి క్యారెక్టర్ను హైలైట్ చేసేస్తే థియేటర్స్లో కొత్తగా చూడటానికి ఏముండదు అనుకున్నారో, రావణుడి రోల్ హైప్ అయిందన్న ఓపెన్ కామెంట్స్ వినిపించాయి. సీతగా సాయి పల్లవి చాయిస్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. జానకీదేవిగా ఆమె కన్నా రకుల్ ప్రీత్ సింగ్ అయితే బాగుండేదని నెట్టింట్లో చర్చ జరిగింది. తాజాగా మరో బ్యూటీ హైలైట్ అవుతోంది. సీత సిస్టర్ క్యారెక్టర్ చేసిన సురభి దాస్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఆమె కనిపించింది ఒకే ఒక్క షాట్, అయినప్పటికీ నెటిజన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్ రీచ్ అయింది. అస్సాంకు చెందిన సురభి దాస్ ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది.
తర్వాత ముంబైకి మకాం మార్చి అక్కడ సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసింది. పాండ్యా స్టోర్ సీరియల్ తో పాపులర్ అయిన ఈమెను ఆడిషన్ ద్వారా రామాయణలో సీతా సిస్టర్ క్యారెక్టర్ శృతకీర్తి రోల్ కు ఎన్నికైంది. రామాయణ ట్రైలర్ తో ఓవర్ నైట్ హైప్ తెచ్చుకుంటోంది. సాయి పల్లవిని డామినేట్ చేసిందంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. ఈ క్రేజ్ అస్సామీ బ్యూటీని ఎంతవరకు తీసుకువెళ్తుందో లెట్స్ సీ. టాలీవుడ్ లో తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ దే హవా. అనిరుద్, జీవి ప్రకాష్, యంగ్ బాయ్ సాయి అభ్యంకర్ ప్రెజెంట్ ట్రెండింగ్ కంపోజర్స్. కానీ వీరి సీనియర్స్ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజాలకు ఆఫర్స్ అంతంత మాత్రమే. రాక పెద్దీతో రీఎంట్రీ ఇచ్చిన రెహమాన్ ఫ్లాప్ సెంటిమెంట్ ని మరొకసారి రిపీట్ చేశాడు. మరి యువన్ శంకర్ రాజా పరిస్థితి ఏంటి? టాలీవుడ్ నుంచి ఆఫర్స్ కరువయ్యాయా? రెహమాన్ కూడా మరొక యువన్ శంకర్ రాజా అవుతున్నాడా? దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫోకస్, తమన్ సెలెక్టివ్ ప్రాజెక్ట్స్, కీరవాణి వారణాసితో ప్రయాణం వల్ల టాలీవుడ్ లో స్టార్ కంపోజర్స్ కొరత ఏర్పడింది. ఇంకే ఉంది, తమిళ కంపోజర్స్ ను అరువు తెస్తోంది. జీవి ప్రకాష్ ప్రస్తుతానికి తెలుగులో 3-4 సినిమాలకు కమిట్. అనిరుద్ రవిచంద్రన్ కూడా 4-5 సినిమాలతో బిజీ. సాయి అభ్యంకర్ ఖాతాలో అట్లీ బన్నీ ఫిలిం రాక ఉంది. మరి సీనియర్స్ ఏఆర్ రెహమాన్ అండ్ యువన్ శంకర్ రాజాలు మాత్రం టాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఫ్లాప్ సెంటిమెంట్ వీళ్ళని బెంచ్ పై కూర్చోబెట్టేలా చేస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా తెలుగులో ఎంత సక్సెస్ అయ్యారో ఆయన వారసుడు యువన్ శంకర్ రాజా అంత ఫ్లాప్ అయ్యాడు. సాంగ్స్, బీజిఎం బాగున్నప్పటికీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉండడంతో యువన్ కంపోజింగ్ చేస్తే సినిమా ఆడదన్న నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న యువన్ రీసెంట్లీ సౌండ్ ఇంజనీర్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆస్కార్ విన్నర్ అయ్యాడేమో గానీ టాలీవుడ్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్. టైంకి సాంగ్స్ ఇవ్వడన్న విషయాన్ని పక్కన పెడితే అతడు మ్యూజిక్ అందిస్తే ఫ్లాప్ అన్న సెంటిమెంట్ తెలుగులో బలంగా నాటుకుపోయింది. అతడు కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలో స్ట్రైట్ తెలుగు మూవీస్ కు కంపోజింగ్ చేశాడు. ఆ సినిమాలన్నీ ఫ్లాప్స్. ఆ తర్వాత బైలింగ్వల్ చిత్రాలది అదే సిచ్యువేషన్. అంతలో తమిళ, హిందీలో బిజీగా ఉండటం, రెమ్యూనరేషన్ ఆకాశాన్ని తాకడం, ఫ్లాప్ సెంటిమెంట్ వెరసి టాలీవుడ్ మేకర్స్ అతన్ని పక్కన పెట్టేశారు. చాలా గ్యాప్ తర్వాత పెద్దీతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడు రెహమాన్. సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. సినిమాలో బీజిఎం కూడా ఆకట్టుకుంది. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేదు. పెద్దీ రిలీజ్ కాకముందు ఏఆర్ రెహమాన్ ఊపు చూసి తెలుగులో వరుసగా ఆఫర్స్ కొల్లగొడతాడు అనుకుంటే మరో మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు. చిరంజీవి, బాబీ ప్రాజెక్టుకు ఇతడే కంపోజర్ అనుకున్నారు. కట్ చేస్తే తమన్నా ఛాన్స్ కొట్టేశాడు. మరి ఆస్కార్ విన్నర్ తెలుగులో ఆఫర్స్ కొల్లగొట్టి బిజీ అవుతాడా, లేక యువన్ శంకర్ రాజాలా అడపాదడపా చిత్రాలతో సరిపెట్టేస్తాడా? లెట్స్ సీ. అంజలికి మళ్ళీ తెలుగులో ఛాన్సులు నిల్లయ్యాయా? స్టార్ హీరోలతో నటించిన టాలెంట్ యాక్ట్రెస్ ని టాలీవుడ్ మర్చిపోతుందా? ఫ్లాప్స్ ఆమెని సొంత ఇండస్ట్రీకి దూరం చేశాయా? తమిళ ఇండస్ట్రీ మన సీతకు ఛాన్సులు ఇస్తూనే ఉందా? గత ఏడాది మదగజరాజలా మరొకసారి డిలే మూవీతో ఈ ఇయర్ అంజలి హిట్ చూడబోతుందా? అంజలి తెలుగు వారికి పరిచయం చేయనక్కర్లేని హీరోయిన్. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా తెలుగులో రావాల్సినంత ఐడెంటిటీ రాలేదు. తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ 16 ఏళ్ల తెలుగమ్మాయి టాలీవుడ్ లో మాత్రం ఎప్పుడూ ఛాన్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఫోటోతో ఎంటర్ అయి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో సీతగా రీఇంట్రడ్యూస్ అయిన అంజలి స్టార్డమ్ కు ఆమడ దూరంలో ఆగిపోతోంది. స్టార్ హీరోలతో జతకట్టిన, లేడీ ఓరియంట్ చిత్రాలు చేసిన అవకాశాలు నిల్. వెంకీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో చేసిన ఫేట్ మారలేదు. ప్రెజెంట్ ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేదు. గీతాంజలి మళ్లీ వచ్చింది. గేమ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాపులు కూడా ఆమెకు ఛాన్సులు లేకుండా చేస్తున్నాయి. గ్లామర్ షో చేస్తున్నా అవకాశాలు నిల్. టాలెంట్ ఉన్నా టాలీవుడ్ దర్శకులు ఆమెను కన్సిడర్ చేయటం లేదు. కానీ తమిళంలో రిజల్ట్ చూడకుండానే ఛాన్సులు ఇస్తోంది. తెలుగు ఇండస్ట్రీ కాదంటున్నా తమిళ చిత్ర పరిశ్రమ అంజలికి ఎప్పుడూ ఛాన్సులు ఇస్తూనే ఉంటోంది. ప్రస్తుతం కోలీవుడ్లో 2, మలయాళంలో ఓ మూవీ చేస్తోంది. మకుటంలో విశాల్తో మరోసారి జోడీ కడుతోంది మన సీత. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే ఎప్పుడూ కంప్లీట్ అయిన యజు కాదల్, యజుమలై చిత్రం అక్టోబర్ 1న విడుదలవుతోంది. మదగజరాజాల లాంగ్ డిలే మూవీతో అంజలి హిట్ కొడుతుందా, లేక విశాల్ ఆమె ఖాతాలో హిట్ ఇస్తాడో చూడాలి. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిలిం విశ్వనాథ్ అండ్ సన్స్. మమితా బైజు హీరోయిన్. ఆగస్టు 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో కోయంబత్తూర్లో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది టీం. మూవీ క్రూ అండ్ కాస్ట్ పాల్గొంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారుతున్న ఫిలిం ఎల్లమ్మ. ఇప్పటికే ఎంతో మంది చేతులు మారిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు దేవి చెంతకు చేరింది. పర్షి పాత్రలో నటిస్తున్నాడు కంపోజర్. ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. బలగం తర్వాత వేణు ఎల్దుండి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఫిలిం. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్
ఎన్టీవీ.